గార్గి వర్షిని, ఇదిగోండి దేవుడి ప్రసాదం. థ్యాంక్స్ రా. ఎక్కడిది ఈ ప్రసాదం? నేను సిద్ధి కలిసి తిరుపతికి వెళ్ళొచ్చాము. వెళ్ళారు? ఇంకెక్కడికి వెళ్ళలేదురా, తిరుపతికి వెళ్ళి టీచర్ అవును దర్శనం టీచర్ చేసుకొని త్రిశూలం వచ్చాం. జల్దీ ఫాస్ట్. ఎందుకు తిరుపతి దగ్గరలోని శ్రీకాళహస్తి, కాణిపాకం ఇవేమీ చూడలేదా? ఆగాగు, కాణిపాకం గురించి విన్నాను కానీ శ్రీకాళహస్తి ఏంటి? శ్రీకాళహస్తి గురించి మీరిద్దరు ఎప్పుడు వినలేదా? లేదురా, ఏంటి శ్రీకాళహస్తి స్పెషాలిటీ? పంచభూత లింగాలలో ఆ శివుడు వాయులింగంలా వెలిశాడు. మూగజీవులకు ముక్తినిచ్చాడు. అక్కడ చిన్నడు కన్నప్పలా మారాడు. మేము చెబితే మీకేం మూగజీవులేంది? కన్నప్ప ఎవరు? మేము చెప్తే మీకేం అర్థం కాదు కానీ మా విద్యార్థులు వచ్చి భక్త కన్నప్ప కథను కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు, చూడండి. అయితే మీ కరతాళ ధ్వనులతో వారిని ఆహ్వానిద్దాం. అని దేవతలు శివుని కొనియాడ, పరవశంగున శివుడు తాండవం మాడగా, కంపించనింతలో కైలాసమావేణ, కనిపించనంత అకాల ప్రళయజ్వాల, జగము లేలిన వారి సగము నివ్వెరబోయే, సగము మిగిలిన వాణి నొగము నగవైపోయే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హరితర సాధ్యము పాశుపతాస్త్రము కోరి ఇంద్రగిరి చేరి శివునికై అహోరాత్రములు చేయను తపస్సు, ఇది సృష్టించను దివ్య మహస్సు. ఎరుక కలిగిన శివుడు ఎరుకగా మారగా, తల్లి పార్వతి మారి తాను ఎరుక కదా, ఓంకార ధనువుగా ఒదిగే త్రిశూలము, కైలాసం వీడి కదలి వచ్చను శివుడు, కైలాసమును వీడి కదలి వచ్చను శివుడు. శివుని ఆనతిని శిరముల దాల్చి మూకాసురుడను రాక్షసుడు, వరాహ రూపము ధరించి వచ్చెను ధరాతలమ్మే అదిరిపోవరా. చిత్తదపిడుగై వచ్చిన పరుడిని రెచ్చిన కోపముతో అర్జునుడు మట్టు పెట్టగా భక్త బాణము తనువక చేతను అందుకొని, చూసిన గంటను చూడకనే పురి చూసినంతనే వేసినంతనే, తనను రెండుగా విలవిలలాడుతూ తనకు కొండగా గిలగిల తిరుగుతూ అటునికు తగిలిన రెండు బాణముల అటుములు గీలెను వరాహము.
కొట్టి తినేనని అర్జునుడు, పడగొట్టి తినేనని శివుడు. పట్టిన పట్టును బదలకని పడగొట్టిన వీరముడు అప్పుడు. వేట నాది వేటు నాది వేటాడే తోడు నాది వేటి కథము కొమ్మని విలు మీటి పలిక శివుడు. సేవనాది చేతనాది చేరుగని ఈజనాది చేవుంటే రమ్మని కరుదైక చేసే అర్జునుడు. గాంధీవ పాండిత్య కళలుగా బాణాలు కురిపించే అర్జునుడు కాని అప్పుడతడు వేగి చేతుల కాతీయ అర్జునుడు. ఓంకార ఘనధనుష్ఠంకారములతోట శర పరంపర కురిసే హరుడు. అయినా నరుని కాతడు మనోహరుడు. అస్త్రములేవి ఫలమాయ శస్త్రములేవి కలమాయ సౌర్య సాచి పుడియడమై సంహృతుట మరచిపోయే. తాడి ఎత్తు గాంధీవముతో ముత్తాడి ఎత్తుగా ఎదిగి అర్జునుడు చండ కోపమున కొట్టినంతనే. కోరిన వరాలిచ్చు కొండంత దేవుడు. ఎదుట నిలిచిన శివుడు ఎదలోని దేవుడు. పదములంటెను నరుడు భక్తితోపుడు. తేజస్వి అర్జున, నీ శౌర్య పరాక్రమానికి మెచ్చి తిని అభిష్టవరం కోరుకో, అనుగ్రహిస్తాను. హే పరమేశ్వర సదాశివ, కరుణించావా తండ్రి? నీ దర్శన భాగ్యం కలిగింది. నాకు ఎటువంటి వరములు వద్దు స్వామి. నాకు మోక్షం ప్రసాదించు తండ్రి. నన్ను నీలో ఐక్యం చేసుకో. అర్జున, జనన మరణములు కర్మబద్ధములైనవి. నీవు కారణ జన్ముడివి. నీవు ఈ జన్మలో ధర్మ సంస్థాపన మహత్కార్యంలో నీవు భాగస్వామివి. నీ అభిష్టమైన పాశుపతాన్ని నేను అనుగ్రహిస్తున్నాను. నీవు మరు జన్మలో తిన్నడివై శివ సాయుధ్యం పొందుతావు. ధన్యోస్మి దేవా, శివాజ్ఞను శిరసావహిస్తాను. కాళహస్తీశ్వరా కరుణించినను ప్రోవరా. దేవర కైవల్య కదలీయరా. ఆలయమన్నది లేదని నీ కయ్యలను గురులను సాలేదు. ఆ భక్తుడు నీవు సంశోధించ అగ్ని పరీక్షను పొందాడు. దేవుడి రూపము చెరిపిన దీపము వెంకటలంచెను పురుగు. భక్తికి ఎంతో రక్తిని చెంది ముక్తిన సంగిన దేవ శ్రీకాళహస్తీశ్వరా కరుణించినను గోవరా. దేవర కైవల్య పదమీయరా. పండగమొక్కటి ప్రతి ఉదయమున ఎన్నో మనులను తెచ్చేది. నిన్నే పూజించేది. మామూలు నచ్చిన పూజను మెచ్చక ఏనుగు రాణిని తుడిచేది. వేరే పూజలు చేసేది. ఒకరుగా నచ్చిన పూజలు నల్లని కరికూలు పగబూని తరుణము కొరకై వేచినవి. కుండము నుండి దూరిన పాము మెండుగ గజను బాధించే. కొండను మోదగ కుంభము కబులగ రెండొక తరి మరణించే.
ప్రాణులకు నీ సాయుధ్యము లభించే జంతు సంతతికి ఇచ్చిన మోక్షము సదాశివా దయచేయవా శ్రీకాళహస్తీశ్వరా హర హర కరుణించినను దేవర కైవల్య పదమీయగా. ఈ విధంగా శివుడి ఆజ్ఞానుసారం అర్జునుడు మరుజన్మలో తిన్నడిగా జన్మించాడు. శివుడికై అన్వేషిస్తూ శ్రీకాళహస్తిని చేరుకున్నాడు. శివుడిపై అపార భక్తిని పెంచుకున్నాడు. తిన్నడు తన బిడ్డ వలె శివుణ్ణి భావిస్తూ ఆటలాడేవాడు, పాటలు పాడేవాడు, బువ్వ పెట్టేవాడు, తన పల్లెకు రమ్మని పిలిచేవాడు. ఒకనాడు తిన్నడి భక్తిని పరీక్షించదలిచిన శివుడు, ఇక నేను చెప్పేదేముంది, ఇక జరిగేది మీరే చూడండి. అయ్యో స్వామి, నిజంగానే ఏడుస్తున్నారా? నేనేదో పరాచకంగా అంటే తిను స్వామి, బువ్వ తిను. అయ్యో స్వామి, ఇదేమిటి? తుడిచే కొద్దీ కన్నీళ్ళు వస్తున్నాయి. ఏటైనా స్వామి, నీ కంటికి ఏటైనా అది మందు తెస్తానుండు, చిటికెలో తగ్గిపోతుంది. తగ్గిపోయినది. అయ్యో శివయ్య, నీ కంటి నుంచి రక్తమా? ఏటైనా స్వామి? అర్థమైనది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు కదా. నీకు నా కన్ను పెడతానుండు స్వామి. తగ్గిపోయినది. అరే, ఇప్పుడు ఈ కన్ను కారుతుంది. మందు తెలిసినది కదా, కన్నుకి కన్నే మందు. స్వామి, నాకు ఇంకో కన్ను ఉండాలి నీకు ఇవ్వడానికి. శివయ్య, నీ కంట నీరు నేను చూడలేనయ్యా. హే పరమేశ్వర, పరంజ్యోతి, పార్వతి, పరాశక్తి, పాహిమాం పాహిమాం. నాయనా నీ అపురూపమైన భక్తితో భగవంతుడు మెచ్చి నీ అపూర్వమైన అర్చన, నిర్మలమైన భక్తిని చూసి దేవుడే ధన్యుడైనాడు. కన్ను అర్పించి పూజ చేసిన నీవు నేటి నుండి భక్త కన్నప్ప అనే నామధేయంతో ఆచంద్ర తారార్కం భక్తజన హృదయాలలో వెలుగొందుతావు. ధన్యోస్మి దేవా. ఆనాడు అర్జునుడిగా అర్థించితి, ఈ జన్మ విధించావు. ఇకనైనా మోక్షం ప్రసాదించు స్వామి. తదాస్తు.